ప్రైజ్ లార్డ్. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఊసరవల్లిని చూస్తే అది ఎలా రంగులు మారుస్తుందో. మరి రోజును కూడా మనుషులు పైకి ఒకలాగా లోపల ఒకలాగా మనుషులు వాళ్ళ యొక్క జీవితాలని కనపరుస్తున్నారు. మనము పైన స్వభావాన్ని బట్టి చూసి నిజమే కదా అనుకుంటున్నాం, అయితే మోసపోతున్నాం. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, మోసపోకుడు, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడా ఏమి విత్తునో ఆ పంటనే కోయినని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున నువ్వు మనుషుల చేతిలో మోసపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజానికి మోసగిచ్చేవారిని గురించి కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు ఏదైతే చేస్తావో తిరిగి నీకు వస్తుందని. కనుక నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలనేదే దేవుని ఉద్దేశం. ఆమేన్.